నష్టాలు అంటే చాలా ఉన్నాయండి. చేనేత బాగా అడుగు వెళ్ళిపోయిందండి. ఉప్పాడు పట్టు అన్నది పెద్ద పేరండి, కానీ ఉప్పాడు పట్టు అన్నది ఉండి కొలిది దిగజారిపోయిందండి. ఆ చేనేత బాగా అడుగెట్టిపోయిందండి. ఆల్రెడీ సిల్క్ బ్యాండ్ కంపల్సరీ ఉంటేనే కానీ ఇక్కడ నేతగాడు ఉన్నాడు కూడా దారి లేదండి. ప్రస్తుతానికి అన్ని పెరిగిపోయాయండి, రేట్లు పెరిగిపోయాయి. తినే ఇది తగ్గిపోయిందండి నేత పరిశ్రమ. మజూరికి మాకు ఇచ్చే డబ్బులకి దానికి అసలు కిడతలేదండి, సరిపోతలేదండి. ఇప్పుడు ఈయన గారు చెప్తున్నారు కదండి అన్ని రకాలుగానే, అందుగురించి ఇప్పుడు కంపల్సరీగా మేము పవన్ కళ్యాణ్ చేస్తామండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నుంచుంటున్నారు, ఏంటంటారు, ఎలా ఉంటదంటారు? రావాలని కోరుకుంటున్నాం. ఆయన ప్రజల కోసమే నించుంటున్నారండి. సినిమాలు తీసి కూడా ప్రజలకే పెడుతున్నారండి. అవి నువ్వు ఆదాయం చేసుకోకుండా అన్ని కులాలకి కూడా మంచి జరుగుతుంది. కూలి పని చేసుకునే వాళ్ళు కూడా మంచి జరుగుతుంది. ఆయన వస్తే చాలా బాగుంటుంది. మేమైతే పవన్ కళ్యాణ్ చేస్తాం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? నేను లక్ష కాదు కదా, కేజీ బంగారు ఇచ్చిన మాకు వద్దండి. తీసుకుంటామండి. జనసేన అండి. జనసేనకు అవకాశం ఉందండి. అసెంబ్లీలో అడుగు పెడితే ఆ అసెంబ్లీని దడదల్లాడించేది పవన్ గారే ఒక్కలే కనబడుతున్నారు. మాకు ₹1,00,000 ఉండండి, ₹1,00,00,000 ఉండండి, మాకు వద్దండి బాబు. జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ₹1,00,000 తీసుకుని మేము కూడా జేబులో పెట్టుకుని ఆ ఓటుకి ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామండి. మేము కూడా టీవీ కొడుతున్నామండి. దాకా మొత్తం రాష్ట్రం మొత్తం షేక్ అయిపోతుంది. ముద్రగడ పద్మనాభం గారు వస్తే ఇప్పుడు దాకా మేము 1,00,000 అనుకున్నాం మెజార్టీ, ఇంకో 30,000 ఓట్లు, ఇంకా 1,30,000 ఓట్లు మెజార్టీతో నెక్కుదామని మేము. తర్వాత ₹1,00,000 ఇస్తాం, లేకపోతే ఇంటికాడ ఆడవాళ్ళు గోల్డ్ సైన్లు ఇస్తాం. ఇవన్నీ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూసేసారండి. ఎప్పుడైతే అప్పుడు తీసుకున్నారు రెడీగా ఉన్నారు. ఓటైనా కూడా వాళ్ళు సిద్ధమైపోయారు. వాజ్పేయిని గుద్దితే ఫ్యాన్ ఎక్కడ ఉండాలో కూడా వాళ్ళకి జనం కూడా బాగా తెలిసిందండి. ఆయన గుర్తేంటి తెలుసా? గ్లాస్ అండి, మాకు తెలియకుండా గ్లాస్ అండి. తెలుసా గ్లాస్? గ్లాస్